గుంటూరు వెస్ట్ పారిస్ లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు సంఘ పెద్ద నిరంజన్ తెలిపారు. యేసుక్రీస్తు నామాన్ని విస్మరింపజేసిన చర్చిగా విశ్వాసులు ఎంతో భక్తితో ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు. ఈ క్రిస్మస్ కు చర్చిను విద్యుత్ కాంతులతో అలంకరించి క్రిస్మస్ ట్రీ, పశువుల పాక ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను క్రైస్తవులు డిసెంబర్ 25న ఘనంగా జరుపుకుంటారన్నారు. భక్తులు వేల సంఖ్యలో పాల్గొని లోకరక్షకుడు ఆయన యేసుక్రీస్తు మార్గాన్ని అనుసరిస్తారని చెప్పారు. ప్రతి ఒక్కరికి యేసు నామమున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. సెయింట్ మ్యాథ్యూస్ లూథరన్ చర్చ్ వెస్ట్ పారిస్ పక్షాన దరిదాపుగా 118 సంవత్సరాల క్రితం 1907 సంవత్సరంలో స్టాక్ మెమోరియల్ చర్చ్ గా పిలువబడుతున్నటువంటి మా సెయింట్ మ్యాథ్యూస్ వెస్ట్ పారిస్ చర్చ్ ప్రతిష్ట జరగటం మాకు చాలా సంతోషకరం. ఈ సందర్భంగా న్యూయార్క్ నుంచి వచ్చినటువంటి డాక్టర్ జిమ్మర్మైన భారతదేశానికి వచ్చిన సందర్భంగా 1904 సంవత్సరం జనవరి 21వ తేదీన ఎర్త్ బ్రేకింగ్ జరిగి ఆ రోజు ప్రారంభించుకున్నటువంటి ఈ చర్చి రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతూ అనేక మంది భక్తుల్ని ఆకర్షిస్తూ అనేక మంది విశ్వాసులు ఈ చర్చిలోకి వచ్చి ప్రార్థన చేసుకుని యేసుక్రీస్తు వారి నిర్మించినటువంటి ఏర్పరిచినటువంటి నామంలో ఆయన నామాన్ని విస్తరింపజేసుకున్నటువంటి చర్చిగా సెయింట్ మ్యాథ్యూస్ సెంటినరీ లూథరన్ చర్చి ఉండటం జరుగుతా ఉంది. ఇక్కడ మా చర్చిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకున్న వారు అనేక మేళ్లను పొందినట్లుగా మాకు సాక్ష్యాలు అందుతా ఉంటాయి. సెయింట్ మ్యాథ్యూస్ లూథరన్ చర్చ్ వెస్ట్ పారిస్ పక్షాన దరిదాపుగా 118 సంవత్సరాలు గత 15 రోజులుగా